అబద్ధపు హామీలతో చంద్రబాబు అధికారం చేపట్టి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 4 నుండి 12 వరకు వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆవిష్కరించారు. జిల్లా వైసీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నూరి ఫాతిమా ఇతర నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అని చంద్రబాబు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటని అంబటి విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిందని మండిపడ్డారు. వైసీపీ గొడ్డలి పార్టీ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని చెప్పారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జరిగే నిరసనలో వైసీపీ శ్రేణులు ప్రజలు పాల్గొనాలని కోరారు. చాలా గొప్ప వాగ్దానాలు చేశాడు. నిరుద్యోగులకు భృతి అన్నాడు. ప్రతి నెల 15,000 రూపాయలు మహిళలకు ఇస్తామన్నాడు. 1,500 రూపాయలు. ఇలాంటి వాగ్దానాలన్నింటినీ కూడా విస్మరించి వాళ్ళ దబాయించే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ అడుగుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, గొడ్డలి పార్టీ, పొలుగు పార్టీ, పార పార్టీ అని రోజు ఇలాంటి మాటలు మాట్లాడటం, ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీటిలోనేమో అవి ప్రసారం చేయటం, ఇదే కార్యక్రమంగా ఉన్నాడు తప్ప రాష్ట్ర శ్రేయస్సు కోరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయటం లేదు. కాబట్టి రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేసేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాం. 4వ తారీఖున మండల కేంద్రాల్లోనూ, అదేవిధంగా సిటీ అయితే క్లస్టర్స్గా డివైడ్ చేసుకుని అక్కడ నిరసన కార్యక్రమం, 8, 9 తారీఖులు ఏదో ఒక రోజున టౌన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి జరిగినటువంటి విషయాలను పోస్టర్ల ద్వారాను, వీడియోల ద్వారాను ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేసే కార్యక్రమం, 12వ తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్న ఈ పోస్టర్స్ అన్నీ కూడా సెంట్రల్ ఆఫీసులో తాడేపల్లిలో రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు జిల్లా హెడ్ క్వార్టర్లో రిలీజ్ చేస్తున్నాం. రేపు అన్ని కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్లో ఇవన్నీ కూడా పుస్తకం, అదేవిధంగా ఈ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి ఈ పోస్టర్ను కూడా నియోజకవర్గాల స్థాయిలో రేపు విడుదల చేయడం జరుగుతుంది. 4వ తారీఖు, అదేవిధంగా 8, 9 తారీఖుల్లో కానీ లేదా 12వ తారీఖు ఈ 3 కార్యక్రమాలు చేయబోతున్నాం. దీనివల్ల ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైన విషయాలను, ఎగ్గొట్టినటువంటి విషయాలను ప్రజలకు తెలియపరిచే విధంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో చేయబోతున్నాం. దీనికి ప్రజలు విరివిగా పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం.